దేవుని బిడ్డలారా, ఈ దినము హబకుకు 3:19 ధ్యానిద్దాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము అని అక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడే మన బలము, మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మన బలహీనతల్లో దేవుని బలాన్ని మనము ఆశపడము, దేవుని బలాన్ని మనం అడగము. కాబట్టి మనం బలహీనులుగానే ఉంటూ ఉన్నా మనము దేవుని బలాన్ని గుర్తెరగాలి. దేవుడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, దేవుడు బలవంతుడు, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు మనల్ని బలపరచగలడు. దేవుని మనము మన బలముగా చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనము మన బలముగా చేసుకోవాలి. దావీదు దేవుని బలాన్ని పొందినవాడు. దావీదు దేవుని బలం చేత ఎన్నో యుద్ధాలు జయించినవాడు. ఆయన ఏ విధంగా దేవుని తన బలముగా చేసుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట అంటాడు, దేవా, నేను నా రథముల మీద, నా గుర్రముల మీద, నా బలం మీద, బలగం మీద నేను ఆధారపడుటలేదు. నా వ్రేళ్లకు యుద్ధం నేర్పువాడవు నీవే నా బలము అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుని పైన ఆధారపడి దేవుని బలాన్ని పొంది తన జీవితాన్ని విజయవంతంగా మార్చుకుంటాడు. మరి మనము కూడా మన జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుటకు దేవుని బలాన్ని మనం పొందుదాం. దేవుని పైన ఆధారపడదాం. దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.